అందరికీ హాయ్ అండి. నేను చూసిన ఫ్యామిలీలో అయితే అమ్మ అత్తయ్య రాగానే నమస్కారం పెట్టు, మామయ్య రాగానే కాళ్ళకి దండం పెట్టు అని భయపెట్టించే ఫ్యామిలీస్‌లను చూసాను గానీ, మా ఫ్యామిలీ అయితే అట్లా అస్సలు ఉండదు. ఎందుకంటే మా బాబాయిలు గానీ, మామయ్యలు, మేనత్త అయితేంది, మేనమామలైతే ఎవ్వరైతే ఏంటి ఫ్రెండ్లీగా ఉంటారు. ఏ పంచైనా తీసుకుంటారనమాట. అట్లుంటారు. మా బాబాయ్ వాళ్ళైతే మాతో పాటు చిన్న పిల్లలు అయిపోతారు. మా పిన్ని వాళ్ళు కూడా మాకు సపోర్టింగ్‌గానే ఉంటారు. మా బాబాయ్ వాళ్ళు కూడా సపోర్టింగ్‌గానే ఉంటారు. కానీ అల్లుండ్లు వచ్చేసరికి మా పిన్ని వాళ్ళు అల్లుండ్ల పార్టీ అయిపోతారు. ఎందుకంటే పిల్లల్నే తప్పు పడతారు, అల్లుండ్లు గొప్ప వాళ్ళని చెప్పుకుంటారు అనమాట. చాలా ఫన్ ఉంటుంది మా ఇంట్లో అయితే. ఎంత ఫన్ ఉంటుందంటే ఆ ఫ్యామిలీని వదిలి ఇంకా రాబుద్ది కాదు, అంత ఫన్గా ఉంటుంది. మా బాబాయ్ చూసారా, దొరికింది ఇంకా లేక లేక మేము అందరం దొరికినాం. మాతో ఎంత డిస్కషన్ చేస్తుండో. మా బాబాయ్ చాలా ఇష్టం అందరితో ఎన్ని క్లాసులు మాకు బంకోటి ఛాన్స్ ఇచ్చిండు. మధ్యాహ్నమే పెట్టుకుంటావు, పొద్దున తెల్లారలే ముందుకు చెప్తే. ఇక్కడ మా బాబాయ్ మా చెల్లెతో ఏమని వాదిస్తుందంటే, మీరు ఎందుకు టైం ఇవ్వట్లేదు మాతో కలిసి అందరం సరదాగా ఉందామనేసి మా బాబాయ్ డిస్కషన్ చేస్తుందనమాట. సో మాకు మీరు అప్పుడే చెప్తారు, మాకు అక్కడ టైం దొరకదు, మా ఆఫీస్లో అసలు పర్మిషన్లు ఇవ్వరని మా చెల్లెలు వాదిస్తుంది. ఇక్కడ మా అన్నయ్య అయితే నువ్వు మీ ఆఫీస్లో కూడా ఇయ్యారు కదా అనేసి మా అన్నయ్య మీకు వెళ్ళిర్రు అనమాట అందరూ. వాడేమో నేను అడగలేదు అందుకే వేయలేదు అవన్నీ చెప్తున్నాడు అనమాట. అట్లా ఫన్గా మాట్లాడుకుంటున్నాడు. మా అన్నయ్య అయితే కెమెరాని ఆఫ్ ఆఫ్ చేయి ఫస్ట్ అని ఫన్ క్రియేట్ చేస్తున్నాడు. ఎందుకో మా ఫ్యామిలీని అయితే అస్సలు ఎంత ఫన్నీగా ఉంటారు, ఎంత జాయ్ఫుల్గా ఉంటారు, నేను మాటలు అయితే అస్సలు చెప్పలేను. అది ఎక్స్పీరియన్స్ చేస్తేనే బాగుంటుంది, అంత బాగుంటుంది అనమాట. ఇక్కడ మా అక్కయ్యని ఎవ్వరిని వదిలిపెట్టట్లేదు. మా బాబాయ్ అందరిని అడుగుతారు, మీరు ఎవ్వరు రారు, ఎక్కడికి రారు, మీరు ప్లాన్ చేసుకోరు, ఏం చేసుకోరు అనేసి. ఇంకా అందుకే కలుద్దాం, ఎలాగైనా సరే కలుద్దామని ఇక్కడ మా బాబాయ్ డిస్కషన్ ప్లాన్ కూడా వేసేస్తుండు. మా బాబాయ్ అయితే